అందరికీ నమస్కారం. లాస్ట్ వీడియోలో నేను నాగార్జున సాగర్ డ్యామ్ గురించి వీడియో పోస్ట్ చేశాను. వెంటనే వెళ్ళి ఆ వీడియోని చూడండి. ఈ వీడియోలో మనం జల విద్యుత్ ప్రాజెక్ట్ అయిన శ్రీశైలం డ్యామ్ గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాము. అసలు ఈ శ్రీశైలం డ్యామ్ ఎక్కడుంది, శ్రీశైలం డ్యామ్కి ఎలా వెళ్ళాలి, దాని వెనుకున్న చరిత్ర ఏంటి, అసలు శ్రీశైలం డ్యామ్ వల్ల యూజెస్ ఏంటి, అలాగే శ్రీశైలంలో ఉన్న టూరిస్ట్ ప్లేస్ గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకున్నాము. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. శ్రీశైలం ప్రాజెక్ట్ కృష్ణా నదిపై ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా, తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాల మధ్య శ్రీశైలం టెంపుల్ సమీపంలో మరియు నల్లమల్ల కొండలలో లోతైన కొండగట్టులో నిర్మించబడింది. హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్లు, విజయవాడ నుంచి 250 కిలోమీటర్లు, కర్నూలు నుంచి 180 కిలోమీటర్స్లో ఈ ప్రాజెక్ట్ ఉంది. శ్రీశైలం డ్యామ్ దగ్గరికి ఎలా వెళ్ళాలి? శ్రీశైలం నుంచి 80 కిలోమీటర్లో మార్కాపురం అని ఊరుంది. ఆ ఊరు దగ్గర రైల్వే స్టేషన్ ఉంది, అలాగే బస్ స్టాండ్ కూడా ఉంది. విజయవాడ నుంచి మార్కాపురంకి ట్రైన్స్ ఉన్నాయి, అలాగే బస్ కూడా ఉంది. మార్కాపురం దగ్గర దిగేసేసి అక్కడ నుంచి మళ్ళీ శ్రీశైలం దగ్గరికి బస్లో కానీ క్యాబ్లో కానీ వెళ్ళాలి. మీ ఓన్ వెహికల్, కార్, బైక్, స్కూటీ మీద అయితే నల్లమల్ల ఫారెస్ట్లోంచి వెళ్ళాలి. కాబట్టి నల్లమల్ల ఫారెస్ట్ పొద్దున 9ంటికి ఓపెన్ చేస్తారు. ఈవినింగ్ 5 కల్లా మనం నల్లమల్ల ఫారెస్ట్ నుంచి బయటికి రావాలి. టైమింగ్ సెట్ చేసుకొని ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాము. 1960వ సంవత్సరంలో పవర్ ప్రాజెక్టుగా ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. తర్వాత ఆలస్యమయ్యి 1963వ సంవత్సరంలో జూలైన అప్పటి ప్రధానమంత్రి అయిన జవహర్లాల్ నెహ్రూ గారి చేతుల మీదుగా ఈ ప్రాజెక్టును శంకుస్థాపన చేశారు. కేవలం జల విద్యుత్ ప్రాజెక్టుగానే ప్రారంభించిన ఈ ప్రాజెక్టును తర్వాత కాలంలో నీటిపారుదల అవసరాలను కూడా చేర్చడంలో దేశంలోనే 3వ అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్ట్ ఈ శ్రీశైలం ప్రాజెక్ట్. అప్పుడు ఇంజనీర్గా కానూరి లక్ష్మణరావు గారు వర్క్ చేశారు. శంకుస్థాపన చేసిన దాదాపు 20 ఏళ్ల నిర్మాణం తర్వాత అప్పటి ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీ గారు 1982 అక్టోబర్లో శ్రీశైలం ప్రాజెక్టును ప్రారంభించారు. శ్రీశైలం ప్రాజెక్టుని నీలం సంజీవరెడ్డి శ్రీశైలం ప్రాజెక్ట్ అని కూడా పిలుస్తారు. శ్రీశైలం డ్యామ్ పొడవు 512 మీటర్లు, ఎత్తు 145 మీటర్లు, 12 గేట్లతో ఈ డ్యామ్ను నిర్మించారు. శ్రీశైలం డ్యామ్ను నీటి సరఫరాకు, నీటి పారుదలకు, అలాగే జల విద్యుత్ కేంద్రాలకు ఉపయోగిస్తున్నారు. చెన్నై నగరానికి తాగునీటి అవసరాల కోసం తెలుగు గంగ ప్రాజెక్టుకు నీటి సరఫరా చేస్తున్నారు. అలాగే కర్నూలు, కడప, చిత్తూరు, ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాలోని ప్రాంతానికి సాగునీటిని అందిస్తుంది. 2009 అక్టోబర్ 2వ తారీఖున ఎవరు ఎక్స్పెక్ట్ చేయనంతగా వరదలు వచ్చాయి. సుమారు 26 లక్షల క్యూసెక్ల వరద నీరు రావడం వల్ల లోతట్టు గ్రామాలు మునిగిపోవచ్చని భావించి విద్యుత్ని పూర్తిగా నిలిపివేసి లోతట్టు ప్రాంతంలో నివసిస్తున్న జనాలందరినీ పూర్తిగా ఖాళీ చేయించారు. శ్రీశైలం ప్రాజెక్ట్ శంకుస్థాపన చేసి 61వ సంవత్సరం అవుతుంది. అప్పట్లో కన్స్ట్రక్షన్ చేసిన ఫొటోస్ని చూడండి. శ్రీశైలంలోని చూడవలసిన ప్రదేశాలు: శ్రీశైలం టెంపుల్, పాతాళ గంగా, శక్తి గణపతి దేవాలయం, శ్రీశైలం డ్యామ్, పాలధార పంచదార, అక్క మహాదేవి గృహలు, టైగర్ రిజర్వాయర్, శిఖరేశ్వర టెంపుల్, అలాగే ఇష్టకామేశ్వరి టెంపుల్ ఉన్నాయి. ఆగండి, వీడియో చూసారు కదా, ఎలా ఉంది? నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. శ్రీశైలం టెంపుల్ గురించి ఇంకో వీడియో రాబోతుంది. ఆ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం.